దేవుని నామానికి వందనాలండి. ఎంతో ఘనంగా ఈ స్త్రీల ఆదివారం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీలు ఎక్కువగా కనపడుస్తున్నారు, పురుషులు ఎవరు కనపడట్లేదండి. కానీ ఈసారి తండ్రుల ఆదివారం కూడా జరిగితే బాగుంటుందేమో అనిపిస్తున్నాను. మరి స్త్రీలే కాదు, అలాగే పురుషులు కూడా ఒక ఆదివారం తీసుకొని వాళ్ళు కూడా ఆ రీతిగా చేస్తే చాలా సంతోషిస్తామండి. మరి ప్రకటనలు అన్నారు, మన వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుందండి. అలాగే మరి స్త్రీల కూడిక కూడా మరి ఈ సంబంధంగా మరి సెలవు ప్రకటిస్తారేమో అనుకుంటున్నాము, అది ఇంకా తెలియలేదు. అలాగే శుక్రవారం ప్రార్థన సాయంకాలం 7:30 గంటలకు జరుగుతుందండి. మరి అంతగా సండే స్కూల్ ఆదివారం మన చర్చి సమయంలోనే సండే స్కూల్ జరుగుతుందండి. మరి అందరికీ గ్రహించమని అడుగుతున్నాను. మన ప్యారిస్ గారికి నా తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథులు నిర్వాహకులు రాలని తెచ్చండి, అయినా సరే చేస్తాము. మరి మన పిసిసి మెంబరు ఆయన రాలేదు. మరి కానీ శారీ అయితే తీసుకున్నారు కాబట్టి శారీ తీసుకున్నందుకు కూడా ఆవిడ తెలియజేస్తున్నాను. తర్వాత సిఎస్ సునీత గారు మరి మోదీస్ గారు, సునీత గారు, మణికుమారావు గారు, విక్టోరియా గారు స్థానంలో ప్రతి నెల కూడా తప్పకుండా ఇచ్చి శ్రేయ సమాజానికి ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి సునీత గారిని నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘానికి శ్రేయ సమాజానికి పెద్దగా వహిస్తున్న మణికుమారావు గారు, ప్రతి విషయంలోనూ మణికుమారావు గారు సలహా తీసుకుంటాం. ఒకవేళ పాస్టర్గా ఉన్న ఆవిడ ఎక్కడన్నా ఊరికి వెళ్ళినా కానీ మణికుమారావు గారు శ్రేయ సమాజాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నందుకు మణికుమారావు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధన జరిగించిన షకీనా గారు చక్కగా ఆరాధన 10 రోజుల నుంచి వస్తున్నారండి ప్రాక్టీస్కి. ఈ పాటలకి కూడా 10 రోజుల నుంచి వచ్చి చక్కగా పాటలు నేర్చుకొని చక్కగా ఆరాధన చేసిన షకీనా గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాత్రల పాటకి భాగం చెప్పిన మర్యమ్మ గారికి నా వందనాలు. ప్రత్యేక పాట శ్రేయ సమాజం వారికి, ప్రత్యేక పాట పాడిన శ్రేయ సమాజం వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. పత్రిక పాఠం చదివిన శ్రీమతి వి సుందరి సమాధానం గారికి నా వందనాలు. అలాగే ప్రత్యేక పాట పాడిన శ్రీమతి జి సోని గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సువార్త పాఠం చదివిన ఎం స్వరూప గారికి నా వందనాలు. అలాగే విశ్వాస ప్రమాణం చేసిన ఏ రాజకుమారి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య సందేశం వరకు ప్రార్థన చేసిన ఏ వకీలా గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య సందేశం అందించిన కస్తూరి గారు ఏంటంటే అక్కడ చర్చ నడిపించాలని మెసేజ్ చెప్పినట్టు వెళ్ళిపోయారండి. కానీ కస్తూరి గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కానుకల వరకు కృతజ్ఞత కానుకలకు ప్రత్యేక ప్రార్థన చేసిన ఎం సువర్ణకుమారి గారు ప్రత్యేక ప్రార్థన చేయడమే కాకుండా ప్రతిరోజు కూడా అక్కడ ఆ దూరం నుంచి నడిచి వచ్చి మరి ఈ పాటలు పాడేవారిని ఎంకరేజ్ చేసి చక్కగా పాటలు శ్రేయ సమాజాన్ని ఎంకరేజ్ చేసినందుకు సువర్ణ కుమార్ గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘకాలను పట్టిన సిహెచ్ మేరీ గారికి, ఛాయల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక పాట పాడిన దీప్తి రాణి గారికి నా వందనాలు. అలాగే కానుకల వరకు ప్రార్థన చేసిన శ్రీమతి బి స్వరూప గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విజ్ఞాపన ప్రార్థన చేసిన విజయలక్ష్మి గారు, రాజమణి గారు, రూపా గారు, సుందరమ్మ గారు, జయకుమారి గారు, మేరీ గారు, ఝాన్సీ గారు, రజనీ గారు, విజయ గారు, రమాదేవి గారు, టెక్సీబా గారు, వీరందరూ కూడా చక్కటి ప్రార్థన చేశారు. వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ చెప్పిన ప్యారిస్ పాస్టర్ గారికి నా వందనాలు. అలాగే గ్రీటింగ్స్ చెప్పిన డెలిగేట్ గారు సురేష్ గారికి, సిహెచ్ మోదస్ గారు, మన సంఘ సిఆర్ గారు, పాస్టర్ గారు లేని సందర్భంలో మనల్ని ఎంతో ఆధ్యాత్మికంగా నడుపుతున్న మన చర్చి సిఆర్గా కొనసాగుతున్న మన సిహెచ్ మోదస్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జోషి గారు ఎంత సహకరించారండి. ఆవిడ పిసిసి మెంబర్ అయినప్పటికీ
ఆవిడ శ్రేయ సమాజాలు కూడా ఆవిడ ప్రతి విషయంలో ఎంతో సహకరించి నాకు సహాయం చేసినందుకు ఆవిడ ఉదయమే ఈ నాకంటే ముందే రోజు మాకు మా బంధువులు ఒకరు చనిపోయారండి. ఉదయం ఆ కార్యక్రమం తీసుకొని వచ్చాము. కానీ జోషి గారు మాత్రం చర్చకు వచ్చి ఇవన్నీ కార్యక్రమాలన్నీ చూసుకొని వచ్చినందుకు జోషి గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజకుమారి గారు కస్తూరి గారి గురించి చక్కగా పరిచయం చేసి మా అందరికీ కూడా చక్కటి గ్రీటింగ్స్ చెప్పిన రాజకుమారి గారికి కూడా నా వందనాలు తెలియజేశారు. మొదటి సంవత్సరం ఈ అభిప్రాయం వారిగా చేస్తున్నాను. వందల సమర్పణకి ముందు మనమందరం స్త్రీలందరం కూడా ఒకసారి డెలిగేట్ గారిని సత్కరించుకున్నామండి. ఎందుకంటే శ్రేయసమాజం నేను ఇంచుమించు డెలిగేట్ అయిన దగ్గర నుంచి నేను డెలిగేట్ గారిని అడుగుతున్నాను. శ్రేయసమాజానికి భోజనాలు పెట్టాలని నేను మామూలుగా అడిగానండి. అయితే కరెక్ట్గా మనకు అనుకోకుండా వాళ్ళ అమ్మాయి అన్నం ముందుంచడం కార్యక్రమం 30 days రాకు ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినందుకు డెలిగేట్ గారిని ఒకసారి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. అలాగే పెద్దలందరూ కూడా ఒకసారి వచ్చి పాస్టర్ గారు కూడా ముందుకు రావాలండి. పాస్టర్ గారు పెద్దలందరూ కూడా ఒకసారి వచ్చి మన డెలిగేట్ గారిని సత్కరించాలి. ఎందుకంటే మనకి ముందుగా దేవుడికి వందనాలండి. ఈ శ్రీరామరావు అద్భుతంలో జరిగిందంటే ఇది దేవుని కృప. దేవుని కృప లేదే ఏది జరగదు. మనుషుల వల్ల అర్థం ఇది దేవుని వల్ల జరిగిందని నేను విశ్వాసంగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ శ్రీల ఆదివారం జరుగుతుంది. మన ప్యారిస్ పాస్టర్ గారు సామెల రవికుమార్ గారు, మరి అధ్యక్షత వహించిన జెసి కరుణ గారికి, గౌరవ అధ్యక్షుడు మందుమరం గారికి, మరి సంఘ ప్రధాన గారు రామకుమారి గారి ఎంతో అద్భుత ఆఫీస్ బేరర్స్కి సేవ సమాజానికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. 4 రోజుల నుంచి రోజు ప్రాక్టీస్ చేసుకుని మరి పాట పాడతాము. ఎంతో అద్భుతంగా చేశారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంత ఘనంగా జరిగిందంటే ఇది దేవుని కృప. రాబోయే సేవ ఎన్నింటిలాగా ఈ సంఘానికి సేవ లేకపోతే ఏమీ జరగదు. సేవ చాలా ప్రాముఖ్యం. ఇంకా ఈ సేవ సమాజం రాబోయే కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు పాల్గొనాలని మరి ఇదిగో వాక్యంలో ఉన్న సెలవిచ్చారు. సహోదరులు ఐక్యత కలిగితే నేర్చుకుంటే ఎంత వేరు ఎంత మనోహరం అన్నారు. సేవలందరూ ఐక్యత ఉండి సేవతో కాదు మరి పురుషులు కూడా మీకు సహకరించి మరి సేవ పురుషులు ఐక్యతగా ఉండి రాబోయే కాలంలో ఇంకా అనేక కార్యక్రమం ముందుకు నడిపించాలని ఈ సేవ సమాజానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి కొత్తగా ఎన్నికైన ప్యారిస్ డెలిగేట్ గారు కొండే సురేష్ గారికి కూడా నా అన్నాను. సురేష్ గారికి మనం చేసేది ఏంటనగా మరి ఆయన రోజు డ్యూటీ నుంచి వచ్చి సంఘానికి ఏం కావాలో లైట్లు ఏమన్నా ప్రాబ్లం వస్తే లైటింగ్లోను సీసీ కెమెరాలోను అనేక కార్యక్రమాలను ఎంతో మంది నడిపిస్తున్నారు. మరి డెలిగేట్ గారు రోజు ఆదివారం శుక్రవారం కూడా ప్రార్థనకు వచ్చి సంఘానికి ఏ అవసరాలు ఆ అవసరాలు తీర్చాలని రాబోయే కాలంలో ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరచాలని డెలిగేట్ గారు నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన సేవ సమాజం వరకు నాకు ధన్యవాదాలు. సేవ సమాజం వారికి, పాస్టర్ గారికి నా వందనాలండి. ఈ సమయంలో శ్రేయ సమాజం యొక్క శ్రేయస్ అంటే చాలా చక్కగా జరిపించిన ఆఫీస్ వేరర్స్ అందరికీ నా వందనాలు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 1 కొరింథియన్స్లోని 1వ అధ్యాయంలో 18వ చూసినట్లయితే గ్రీస్ సిల్వని గురించిన వార్త నశించుకోవడానికి వెలుగుదలడానికి మనకి దేవుని యొక్క రక్షణ పొందిన వారికి శక్తి దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు అపోస్తుల్ని దేవుడు ఉపయోగించున్నాడు. అదే అపోస్తులకి దేవుని యొక్క పునరుద్ధానం యొక్క
సువార్త ప్రకటించడానికి దేవుడు స్త్రీలను ఉపయోగించుకున్నాడు. అయితే మనం చూసినట్లయితే దేవుని యొక్క సువార్త ప్రకటించిన వాడిని మనం అపోస్తులు అంటాం. అదేవిధంగా వాళ్ళకి దేవుని యొక్క సువార్త ప్రకటించారు కాబట్టి మొట్టమొదటిగా అపోస్టల్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే స్త్రీలని అపోస్తులుగా దేవుని యొక్క సువార్త ప్రకటించే విధంగా చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ మగ్దలేనే మరియని దేవుని పునరుద్ధారణ మరియు లేచాడని చెప్పడానికి ఆమెకి దేవుడు చెప్తాడన్నమాట. అప్పుడు ఆమె ఏం చేస్తే పరిగెత్తుకుని వెళ్ళి చెప్తాడన్నమాట. అదేవిధంగా మనం కూడా సమాజంలోని అనేక మందికి త్వరపడి వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించే వారుగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటానండి. చిన్న వాక్యం దేవుడు గారు చక్కగా వచ్చి స్త్రీల గురించి చక్కటి గ్రీటింగ్స్ చెప్పారు. అలాగే సునీత గారు కూడా గ్రీటింగ్స్ మొత్తం స్త్రీలందరి గురించి కూడా చక్కగా మనల్ని గ్రీటింగ్స్లో స్త్రీలందరినీ మెన్షన్ చేసి చక్కగా చెప్పిన సునీత గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా రూత్ గారు కూడా స్త్రీల గురించి చక్కటి గ్రీటింగ్స్ చెప్పారు. అలాగే ప్రకటన చదివిన ఉషా గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్త్రీ సమాజాన్ని ఇంత ఘనంగా జరిపించిన అసలు నేను చెప్పడం మర్చిపోయిందండి. ముందుగానే నేను ప్రతిరోజు వచ్చి నేను ఏ కార్యక్రమం తరపున నేను వచ్చి ముందు ప్రార్థన చేసుకుంటానండి. అయితే ఆ దేవాది దేవుడు మనలో ఎన్ని పొరపాట్లు ఎన్ని ఉన్నా కానీ మనల్ని అందరినీ ఇంత చక్కటి రీతిలో నడిపించిన దేవాది దేవుడికి నేను నిన్ను వందనాలు చెల్లిస్తూ మీరందరూ వచ్చి సహకరించిన స్త్రీ సమాజానికి పురుషులు కూడా అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ముఖ్యంగా మనందరికీ ఇప్పుడు విందు ఏర్పాటు చేసిన డెలిగేట్ సురేష్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉంది నేను ప్రజలుగా ఉన్న సందర్భంలోనే ఈ డెలిగేట్ అవటం మనందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం సురేష్ డెలిగేట్కి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చుట్టుపక్కల చర్చలందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు అందరూ చీరలు కొనుక్కున్న స్త్రీలాధారంగా అన్నారు. నాకు ఒకరు సలహా ఇచ్చారండి, ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది, ఎవరు ఇష్టం అలా కట్టుకుంటారో పర్వాలేదని సంగతి ఎందుకు వచ్చిన తలకాయ నింపడానికి నేను పట్టించుకోలేదని చీరల గురించి. అయితే ఈ చుట్టుపక్కల చర్చలందరూ కట్టుకున్నాను, నమ్మెందుకు కట్టుకోకూడదు అనేసి అప్పటికప్పుడు జోషి గారు నేను ఇది ఏమో మనకు నచ్చిన రేట్లో తీసుకొచ్చేసామండి. కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చీరలు పంచడానికి మన కిరణ్ ఎంతో హెల్ప్ చేశాడు, అందరికీ సకాలంలోనే అందించాడు. ఇంకా బ్లౌజ్ కుట్టి చేసుకున్నారు, అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, కొంతమంది కట్టుకున్న వాళ్ళు కట్టుకునేవాళ్ళు అంతా అన్నీ మనకి అనవసరం అండి. అయితే ఈ శ్రేష్టాన్ని జరుపుకోవడానికి సహకరించిన పాస్టర్ గారికి డెలిగేట్ సురేష్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. సురేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే స్త్రీల ఆధారం వల్ల ర్యాలీ అన్న స్త్రీలకు సంబంధించింది ఏది చేసిన సురేష్ డెలిగేట్గా లేకపోయినప్పటికీ ముందుకు వచ్చి బ్యాన్ ఫస్ట్ బ్యాన్లో అక్కడ నేను బ్యాన్ ఏం చేస్తానని చెప్తాడు. ఆ బ్యాన్లో వేయించడంలో మళ్ళీ ఫొటోస్ కూడా పెట్టి చక్కగా వేయించినందుకు డెలిగేట్ సురేష్ గారికి నా నిండు వందనాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను మా స్త్రీ సమాజం తరపున. అలాగే స్త్రీ సమాజానికి మన ఆ ఫొటోస్ వేయటం వల్ల మన స్త్రీ సమాజానికి ఎంతో ఆకర్షణగా ఉంది. కాబట్టి డెలిగేట్ గారికి నాకు పదే నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ భోజనానికి సహకరించిన పిల్లి రవికాంత్ గారికి ప్రేమ్ గారు రవికాంత్ సురేష్ కూడా ముగ్గురు కూడా ఎంతో ఈ భోజనాలు ఎలా పెట్టాలి ఏంటి భోజనాలు అంటే మనందరికీ తెలిసిన విషయం. ఇంట్లో 10 మంది వస్తే మనం టీ కూడా పెట్టలేని పరిస్థితి. అలాంటిది ఎంతమందికి భోజనాలు పెట్టుకుని అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమండి. అయితే ఈ ముగ్గురు కూడా ఆలోచించుకొని ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపించినందుకు ఈ పిల్లి రవికాంత్కి ప్రేమ్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పింక్ సర్వీస్ అంటే కొంచెం కళలో మనం లేట్కి వెళ్ళిన వల్లనే కలర్స్ 2 వచ్చినాయండి, అంతేగాని వేరేగా ఏం కాదు. అయితే అందరూ కాంపౌండ్ తగ్గి ఎలాగో కట్టుకున్నందుకు ఈ
శారీస్ కట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీల ఆదివారం ఘనంగా జరిపిన పాస్టర్ గారికి మరలా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆర్కెస్ట్రా వారు ఈరోజు అందరూ అన్ని చర్చలో కూడా స్త్రీలాగారు జరుపుకుంటారండి. మనం ఏంటంటే ఈ మెసేజ్ కూడా వేరే వాళ్ళకి పిలవాలని స్త్రీ సంబంధంలో రిక్వెస్ట్ చేశారు. పాస్టర్ గారితో చెప్తే మనకి ఎప్పుడు డైలీ రొటీన్ స్త్రీ సంబంధంలో ఉంటుంది. మనకి పండగ వాతావరణం రావాలంటే వేరే స్పీకర్ని పిలవాలనేసి స్త్రీ సంబంధంలో అందరూ రిక్వెస్ట్ చేసిన మీదగా నేను స్పీకర్ని పిలవడం జరిగిందండి. అలాగే ఆర్కెస్ట్రా కూడా స్త్రీ సంబంధంలో కోరుకున్నారు. ఆర్కెస్ట్రా ఈరోజు అన్ని చర్చస్లో కూడా ఈరోజు జరుపుకున్నారు స్త్రీలాగారు. చాలా డిమాండ్ ఉన్నట్టు అయితే నేను 15 రోజుల క్రితమే డాడీ టీం వారికి నేను ఫోన్ చేయించడం జరిగింది. కాబట్టి ఆ టీం వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అతిథులు ఆహ్వానం చేసిన జి మేఘోబి గారికి నా వందనాలు. అధ్యక్షత వహించిన పాస్టర్ గారికి సేవ ఆదివారం తెలుగు ఆదివారం జరపడం దేవుడు మనకు చాలా అవకాశం ఇచ్చాడు. స్త్రీలు విశ్వాసమైన సమయం దేవుడు మహిమగా మార్చిన విధానం బట్టి స్త్రీలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూల కంబం సంఘానికి స్త్రీలు ప్రధాన పాత్ర. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు స్త్రీలు ఇచ్చాడంటే ఆయన పునరుద్ధరణ అనేటువంటి వార్త మొదట స్త్రీలకు ఇచ్చాడు. పునరుద్ధరణ అనేటువంటి యేసుప్రభువును చూసే ఆధిక్యత స్త్రీయే పొందింది. దేవుని యొక్క ఆ సిలువ మరణంలో ఆయన చనిపోయినప్పుడు ఆ సిలువలో ఆ పార్థివ దేహం వేలాడుతున్నప్పుడు అక్కడ స్త్రీలు మాత్రమే ఉన్నారు. కొంచెం మంది ఎంత యోసేపు వెళ్ళేటువంటి వారు పిలాతు దగ్గరికి వెళ్ళి అతని అనుమతితో యేసు ప్రభువును సమాచారానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు స్త్రీలు మాత్రం యేసు ప్రభు యొక్క దేహం దగ్గరే వారు ఎక్కడ ఉన్నట్టుగా మన వాక్యాల్లో చూస్తూ ఉంటాం. మరి బాధ్యత విషయంలోనూ దేవుని పని విషయంలో స్త్రీలు వారి ఘనంగా దేవుని మహిమకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. మరి స్త్రీలకు దేవుని ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎనలేనటువంటిది, కనలేనటువంటిది. అది ఎక్కడ దేవుని దృష్టిగా స్త్రీలు ఉంటారో అక్కడ వారు కొనియాడబడతారని వాక్యము సెలవిస్తుంది. మరి దేవుడు మన సంఘాన్ని దీవించాడు, చక్కటి స్త్రీల సమానతను వచ్చాడు. కాబట్టి ఇక్కడ రంగులమయం చేశారు. కాబట్టి రంగులమయం చేశారు. దాన్ని బట్టి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు అయితే గత 4 రోజుల నుంచి అప్పుడు హడావుడి వేరు టైంలో జరిగడం. మొన్న మధ్యాహ్నం పడుకున్నాను, 2 గంటలకి వచ్చి లేపేసింది మా చిన్నపిల్లలు. డాడీ అమ్మ మ్యాచ్ ఏదో కొనుక్కోవాలంట. ఇప్పుడు ఏంటమ్మంట ఇల్లు ఎంత ఎంత భయంకరంగా ఉందంటే అంతే కదా. టైటిల్ దగ్గర ఏం చెప్పారో కానీ చక్కటి రంగుల చేతితో భాషలో ఉన్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవుని యొక్క ఆధిక్యత దేవుడు శ్రీకారం ఇచ్చాడు కాబట్టి ఆధిక్యత నిలబెట్టుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకంగా పనిచేసినప్పుడు మరి మీరు అత్యంత దీవించబడతారు. స్త్రీల ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన. అలాంటి ఆశీర్వాదం తీసుకొచ్చేటువంటి వారు మీరు మరి మీ కుటుంబాల వరకు ప్రత్యేకమైన సంఘం కోసం ప్రార్థన చేస్తూ సంఘం అభివృద్ధిలో మీరందరూ మరి దేవుని కనపరిచే కుటుంబంలో ముందుకు నడవడానికి దేవుడు సదాకాలం మీ తోడుగా ఉండాలని ప్రత్యేకంగా మరి సంఘంలో ఈ సంతోషము, అదే రీతిగా ఈ సహవాసం మరి ఘనంగా ముందు కొనసాగాలని దేవుని మరి ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా అలాగే ఈ చర్చి యొక్క ఉమెన్స్ సమాజం ఆఫీస్ బ్యారర్లకు అదే రీతిగా ఈ పనులన్నింటిలో సహకరించిన వాళ్ళందరూ మరోసారి వందనాలు. అదే రీతిగా మరి మనకి
డెలిగేట్ గారు సురేష్ గారు మరి స్త్రీల ఆదివారం కొరకు మరి వారి కూడా పక్షాన మరి ఆతిథ్యం కూడా ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి డెలిగేట్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సర్వ విషయాల్లో అందరికీ సంతోషము, దేవుని దీవెనలు సదాకాలం తోడుగా ఉండను కాక. ఆమె 2024 సంవత్సరము మరి స్త్రీల ఆదివారాన్ని చాలా ఘనముగాను, దేవునికి మహిమకరముగాను, సంఘానికి దీవునికరముగా మరి చక్కటి రీతిలో మరి అందరూ కూడా మంచి యూనిఫామ్ తోటి అంత మాత్రమే కాదు మరి చక్కటి తలాంతులు కలిగినటువంటి స్త్రీలు మన సంఘంలో ఉన్నారు. వారందరినీ కూడా మరి అభినందిస్తున్నాను. మరి దినాన్ని ప్రత్యేకంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు. అంత మాత్రమే కాదు మరి గౌరవ అధ్యక్షురాలు మణికుమారమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు. ఈ విధంగా మన సంఘంలో అనేకమైనటువంటి మరి స్త్రీల ద్వారా దేవుడు మంచి కార్యాలను జరిపించుకుంటున్నాడు. ఎందుకంటే మొన్న గుడ్ ఫ్రైడే కూడా మరి స్త్రీలే 7 మాటల్లో 6 మాటలు స్త్రీలే మాట్లాడారు. ఇది స్త్రీల యొక్క ఆధిక్యత అని చెప్పవచ్చు. కనుక మన సంఘంలో మన పురుషులు కూడా వారిని చూసైనా మరి ముందుకు రావాలని, సంఘం ఇంకా ఉద్యమం పడాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినాన్ని చక్కటి వర్తమానం మనకి ఇవ్వబడినటువంటి అంశం కూడా యుక్తమైన కోరిక, చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ కానాను స్త్రీ, ఆమె అయ్యురాలు, ఆమె మాట్లాడుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆమె కేకలు వేస్తుంది. అంటే రక్షించడం వేరే, కరుణించడం వేరే. మరి ఆ యొక్క గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తాడు. రక్షించడం వేరు, కరుణించడం వేరు. హోసన్నా అని కేకలు వేస్తారు. హోసన్నా అని కేకలు ఏంటంటే రక్షించు అని, అంటే యూదుల యొక్క శ్రమ నుండి, బాధ నుండి రక్షించుకొని మాత్రమే వారు కేకలు వేస్తారు యూదులు. అయితే ఇక్కడ ఈ యొక్క కానాను స్త్రీ నన్ను కరుణించని ప్రత్యేకంగా బ్రతిమారుకుంటుంది. కరుణించు అనే మాటకు మరి విడుదల కావాలి. అక్కడ ఆమె కుమార్తె మరి దెయ్యం పట్టినటువంటి కుమార్తె, ఆమెకు విడుదల కావాలని యుక్తమైన కోరిక కలిగి మరి ప్రభువును దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆమె వెంట వాడినట్టుగా అక్కడ వాక్య లేఖన భాగాలు స్పష్టంగా తెలియజేయబడుతున్నవి. అంత మాత్రమే కాదు, ఆ గుడ్డివాడు కూడా నన్ను కరుణించు, నా పాపానికి విడుదల, నా యొక్క గుడ్డితనానికి విడుదల కలిగేయమని మరి దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయగా ఉన్నాము. అలాగే మరి ఈ దినాన్ని అటువంటి యుక్తమైనటువంటి కోరిక, యుక్తమైనటువంటి కార్యాలు చేయడానికి మరి మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు మరి ముందుకు వచ్చి మరి ఈ విధంగా సంఘాన్ని ఉజ్జీవింపజేయడం చక్కటి రీతిలో మరి ప్రార్థన చేశారు. చాలా మరి వారినందరూ కూడా నేను అభినందిస్తున్నాను. మంచి ప్రార్థన జరిపించారు, చక్కగా నడిపించారు. మరి చక్కటి రీతిలో దినాన్ని పండగ వాతావరణంలో మరి యొక్క స్త్రీల పూడికగా, స్త్రీల ఆదివారంగా జరుపుకోవడం మరి అనేక చోట్ల నేను చూశాను. ఇంచుమించు పోయిట్లో కూడా స్త్రీల సండే వచ్చిందంటే చాలా ఉద్యోగంగా అంటే ఇంచుమించు నెల ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నెల ముందు నుంచి పాటలు ప్రిపేర్ అవుతారు. నెల ముందు నుంచి వారు చేయవలసిన కార్యాలు సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకంటే మన సంఘానికి కొంత విషయం ఏంటంటే సిద్ధపాటు తక్కువ. తలాంతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కొంత గర్వం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సిద్ధపాటు తక్కువ. ఆ సిద్ధపాటు కనుక కలిగి ఉన్నట్లయితే మరి మన సంఘం ఇంకా ఉద్యోగపడుతుందని, మన సంఘం ఇంకా మరి ముందుకు సాగుతుందని మరి నేను ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా స్త్రీలందరూ ప్రత్యేకముగా మరి ఆ విధముగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. మరి ముఖ్యంగా ప్రతి ఆదివారము మరి పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆ మాట మనం దాన్ని ఎందుకంటే అంతవరకు ఉండాలంటే యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేయును, యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి కరుణించును గాక. మనము కరుణింపబడాలి.
కరుణింపబడే వరకు కూడా మరి సంఘ ఆవరణం దాటి మనం ముందుకెళ్ళకూడదన్న సత్యాన్ని కూడా మన స్త్రీలు మన పురుషులు కూడా గమనించవాలని మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుచు మరి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మరి అధ్యక్షురానికి నా వందనాలు తెలియజేయచ్చు, నా శుభములు ముగించున్నాను. పాస్టర్ గారికి అలాగే మా యొక్క శ్రేయ సమాజం కమిటీ మెంబర్స్కి నా యొక్క వందనాలు, అలాగే గౌరీ పాస్టర్ గారికి నా వందనాలు, అలాగే కమిటీ మెంబర్స్ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శ్రేయుల ఆదివారం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. శ్రేయులందరికీ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ సమాజంలో ఈ లోకంలో చూసినట్లయితే స్త్రీని తప్పుగానే చూస్తున్నారు. కానీ ప్రభు ఎప్పుడు స్త్రీని తప్పుగా చూడలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్త్రీని అమ్మ అని కానీ లేక తల్లి, కుమారి అని పిలిచేవారు. ఆయన కనుక ఆయన స్త్రీకి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. 1 పేతురు 3:5 చూసినట్లయితే స్త్రీ తన ఆత్మీయ తండ్రికి కానీ తన తండ్రికి కానీ విధేయత కలిగి ఉంటే ఆవిడ పవిత్రలు అవుతుందని మనం చూస్తున్నాం. అలాగే గుణవైతైన భార్య ముత్యములకైనా అమూల్యమైనది అని వాక్యం కూడా మనం చూస్తున్నాం. మరి పాపం స్త్రీ ద్వారా వచ్చిందని మనకు తెలుసు. కానీ పాపం చేసిన స్త్రీ ద్వారానే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చారు. కనుక మన యొక్క స్త్రీ యొక్క జీవితం ఎంత ధన్యకరమైన జీవితమో మనకి అర్థమవుతుంది. మరి ఈ యొక్క వేశ్య రాహాబుని చూసినట్లయితే తనకి ప్రాణహాని ఉందని తెలుసు. అయినప్పటికీ ఆమె వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకొని విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము తర్వాత స్థానాన్ని ఆమె పొందటం కూడా మనం చూస్తున్నాం. మరి ప్రతి మంచి స్త్రీ అంటే మంచి గుణగణాలు కలిగిన స్త్రీ తన యజమాని మార్చుకుంటుంది. ఏ స్త్రీ అయినా అంటే ఆ స్త్రీ యొక్క లక్షణాలు మంచి లక్షణాలు కలిగి ఉంటే మార్చుకుంటుంది. మనం ఇప్పుడు ఈ యొక్క ఆలయాల్లో మనం ఈ యొక్క ప్రార్థించుకుంటామంటే అంత ఒక స్త్రీ యొక్క ఆ యొక్క ఆధిక్యత అన్నమాట. అంటే ఆ స్త్రీ ఎవరంటే సోజన్ వెస్రీ. ఆమెకి 14 మంది పిల్లలు. ఆమె పిల్లల కోసం రాత్రి నిద్రపోకుండా ఎక్కువ ప్రార్థించేదంట. ఆ పిల్లల్లో 2 పిల్లల్ని చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీని తన యొక్క సేవలో ఎక్కువ సమర్పించుకుంది. వారు కూడా దేవుని వైపు ఎక్కువగా ఉండటం అనేది గ్రహించి వాళ్ళే దేవాలయాలు నిర్మించాలి, ఆలయాల్లో సేవ చేయాలి, ప్రార్థించాలని ఆశతో వారు మొట్టమొదటిగా ఈ ఆలయాలు నిర్మించడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత విశ్వసుందరి సుస్మితా సేన్ మనం చూసినట్లయితే తను విశ్వసుందరిగా వెలక్కైనప్పుడు విలేకరి అడిగిన ప్రశ్నకు తను ఏమన్నాడంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆయన అడిగాడు. అప్పుడు ఆమె అంది, దేవుడు స్త్రీని జాలి, దయ, కృప, కరుణ మొదలుగా వాటితో తయారు చేసాడు అని తను ఆ యొక్క విలేకరికి సమాధానం అనేది జరిగింది. తర్వాత పండిత రమాబాయి ఆమె కూడా దేవుని నమ్ముకుంది. కలకత్తాకు చెందిన ఆవిడ, సంఘ సేవకురాలు, అందరికీ తెలిసింది. ఆవిడ ప్రతిరోజు నిత్యమంట 5,000 మంది స్త్రీల కోసం ప్రార్థించేదంట. 5,000 మంది. కనుక మనం బైబిల్లో చూసినట్లయితే మరి మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మార్త వచ్చి నాకు హెల్ప్ చేయమంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే యేసు ఆమె యుక్తమైన మార్గాన్ని ఎన్నుకుంది కనుక ఆమె తన నుంచి తొలగిపోదు అనేసి ఆయన మార్తతో చెప్పడం అనేది మనం చూస్తున్నాం. మరి ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. రూతు, ఎస్తేరు, హన్నా, ఇంకా అనేక మంది స్త్రీలు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే అనేక మంది రోషం కలిగిన స్త్రీలను మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఆ విధంగా మనం కూడా ఆ యొక్క స్త్రీల వలె రోషం కలిగిన జీవితం జీవించాలంటే మన దేనిలో ఉండాలి? మొట్టమొదటిగా ప్రేమ, ఆప్యాయత, లేక వాక్యం చదవడంలోని, ప్రార్థన చేయడంలోని మనం పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఆ యొక్క దేవుని యొక్క శక్తిని పొందొచ్చు. మనం ఏం చేయాలంటే యుక్తమైన మార్గాన్ని ఎంచుకొని పరిశుద్ధాత్మ జీవితం జీవించాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాం. చక్కటి శుభాకాంక్షలు
సునీత గారికి దేవుడు తెలియజేస్తున్నాను. జెస్సీ కరుణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ చెప్పండి ఆశీర్వాదం. మన సంఘ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వి మణికుమారి అమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే ముఖ్య అతిథులుగా మన సంఘం నుండి శ్రీమతి జి నిర్మలాదేవి గారు ఎంపీ గారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సంఘ సభ్యురాలైనటువంటి శ్రీమతి సిహెచ్ సునీత కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ముఖ్య అతిథులను చొప్పున సునీత గారి టీచర్ గారిని ప్రేమకుమారి గారు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ గారిని విజయకుమారి గారు మిసెస్ జ్ఞానవతి గారిని ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ విజయకుమార్ గారు. అలాగే మన గౌరవ అధ్యక్షురాలు అయినటువంటి మణికుమారి అందరూ లేచి నిలబడండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పట్ల తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన పాదములతో స్తోత్రములు చెల్లించుతున్నాను. మా ప్రభువా, ఇగో ఈ ఆదివారం స్త్రీల ఆదివారంగా జరిగించుకుంటూ మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుతున్నాను. అలాగే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ఆయన పీసీసీ ఎల్సీసీ వీళ్ళకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి ఇదిగో మా తండ్రి గతించిన సంవత్సరం నుండి సంవత్సర కాలం అంటే కూడా మమ్మల్ని అనేక రోగముల నుండి జబ్బుల నుండి యాక్సిడెంట్ల నుండి ఆయన మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీరు మహిమ పొందుతున్న దేవా మీకు వందనాలు మా తండ్రి. అయితే అనేకులు మా మధ్య లేరు మా తండ్రి, అయినప్పటికీ వారి పట్ల మా భక్తి భావములు మా తండ్రి ఈ స్త్రీల సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి విక్టోరియమ్మ గారు, శ్రీమతి సుశీలమ్మ గారు, శ్రీమతి అమూల్యమ్మ గారు స్త్రీల సమాజాన్ని ఏర్పాటు చేసి దినదినము అభివృద్ధి పరిచయున్నారు మా తండ్రి. వారు కట్టినటువంటి ఈ స్త్రీల సమాజాన్ని మేము ఇంకా కొనసాగించుతుండగా మా తండ్రి మా స్త్రీలను ఇంకా ఉత్తేజపరచండి మా తండ్రి. ఆత్మీయంగా ఎదుగులను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించుము. రానటువంటి వారు కూడా త్వరలో వచ్చేటప్పుడు ఈ కృపా సహాయం అనుగ్రహించింది. వాక్యాన్ని అందించినటువంటి వాక్య వస్తువులని దీవించి మా సేవ సమాజానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించమని వేడుకుంటున్నాను. అలాగే స్త్రీలందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడి ఇంకాను సంఘం అభివృద్ధి చెందుటకు యొక్క కృపను అనుగ్రహించి నడిపించమని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసునామమున మిక్కిలి అనేక బ్రతుకులాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని నామాన అందరికీ కూడిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నారని మరి గత సంవత్సరానికి దేవుని రెక్కల భద్రపరిచి మా యొక్క సంవత్సరము మరియు మా కలిసి ఈ హోలీ రోజున చర్చిలో మరి స్త్రీల ఆదివారం చేసుకుంటూ దేవుని మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కొన్ని వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారండి. మీరు ఈ సమయంలో మన ఆరాధన ప్రారంభం చేస్తున్నాం. ఆరాధన చేయవలసిందిగా
షకీనా గారిని కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్య అతిథులైన నిర్మలాదేవి గారికి, సునీత గారికి, అలాగే ప్రారంభ ప్రార్థించిన మణికుమారమ్మ గారికి, మీరందరి అతిథులను ఆహ్వానించిన శ్రీమతి మేఘోమి గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. షకీనా గారు వచ్చి ఆరాధన పాట స్టార్టింగ్ ప్రార్థన పాట అండి. ప్రారంభ ప్రార్థన పాట స్నేహ సమాజం అందరూ ముందుకు వస్తే 462వ పాట పాడుతున్నాను. సిద్ధపరచుదాం మన